రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్స్ శిక్షణా తరగతుల్లో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గం ఎప్పటికీ వైఎస్సార్ సిపి గడ్డ అని, ప్రతిపక్షాల ఈ తాత్కాలిక ఈవీఎం గెలుపు శాశ్వతం కాదని విమర్శించారు. రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలంగా పోటీ చేయబోతోందని, ఇందుకోసం లక్షలకు అమ్ముడుపోయే వారిని కాకుండా పార్టీ వెంట నిలిచిన నమ్మకమైన కుటుంబ సభ్యులనే అభ్యర్థులుగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు పెద్ద మేనిపులేటర్ అని, బీహార్, పశ్చిమ బెంగాల్, మద్రాస్లలో లక్షలాది ఓట్లు తొలగించబడిన ఉదాహరణలను గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ రోజుకు 2 నుండి 3 గంటలు కేటాయించి బిఎల్ఓలు బిఎల్ఏలతో కలిసి ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులపై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో తమిళనాడులో ఒక ఎమ్మెల్యే కేవలం 1 ఓటు తేడాతోనే విజయం సాధించిన ఉదాహరణను గుర్తుచేస్తూ ప్రతి ఓటు ఎంతో విలువైనదని వివరించారు. ఈసారి జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రక్రియ, స్పెషల్ సమ్మరీ రివిజన్ చాలా భిన్నమైనదని, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ప్రతి అర్హత గల ఓటును జాబితాలో చేర్చడంతో పాటు ప్రత్యర్థుల అనర్హమైన, దొంగ ఓట్లను ఖచ్చితంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ కాదని, కేవలం ఒక మేనిపులేటర్ మాత్రమేనని విమర్శిస్తూ, కుప్పం నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల ఓటర్లను అక్రమంగా చేర్చి దొంగ ఓట్లతోనే ఆయన గెలిచారని తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నా సోదరులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, శివశంకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, మహేష్ గారు, అనిల్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటిది. బూత్ లెవెల్ ఏజెంట్స్ కి శిక్షణా తరగతులు రాష్ట్రమంతటా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టాలి. ఏదో బూత్ లెవెల్ ఏజెన్సీ పెట్టేశాము, అంతా వాళ్ళు చూసుకుంటారులే అంటే మాత్రం కుదరదు. ప్రతిరోజు ఈ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి నాయకులందరూ కూడా ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ తో ఒక 2-3 అవర్స్ కూర్చోవడం, మాట్లాడుకోవడం, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఈ మధ్యనే బీహార్లో చూశారు, ఎలక్షన్స్ జరిగినాయి, కొన్ని లక్షల ఓట్లు తొలగించేశారు. పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి, మెడ్రాస్లో అదే పరిస్థితి. అందువల్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తగా ఉండి ఈ ఓటర్ల లిస్టు ప్రక్రియ మీద నాయకులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ లో, ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా మనం పోటీ చేయబోతా ఉన్నాం. ఎవరో ఈ మధ్యన ఎవరో అన్నారంట, ఆ నడమంత్రపు సిగా ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వణుకు పుట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయే విధంగా చేయమన్నదట నడమంత్రపు సిరి. అది సాధ్యమా?
ఇదైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం. మీరు అందులో కోవూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నిన్న నేను గోవర్ధన్ రెడ్డి గారు కూడా అనుకున్నాం. పాత రోజుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు చెప్పారంట, చాలాసార్లు నేను మీటింగుల్లో కూడా చెప్పున్నాను, నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం వాళ్ళతోనైనా తమాషాలు పడవచ్చు, కానీ కోవూరు నియోజకవర్గం వాళ్ళతో మాత్రం తమాషాలు పడకూడదు, చుక్కలు చూపిస్తారని ఆ రోజే ఏసీ సుబ్బారెడ్డి గారు పెద్ద ఆయన చెప్పాడంట. తమాషాలు పడతా ఉన్నారు. కోవూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించక ముందే బై ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తు మీద ప్రసన్న కుమార్కి గెలిచాడు. ఇది డెల్టా ఏరియా చైతన్యవంతులు ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. ఏదో ఈవీఎం అంతా గెలిచిపోయి మేము ఏం మాట్లాడినా సాగుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కష్టపడాలి. ఇంకో కోవూరు నియోజకవర్గానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి నాకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక ప్రస్తుతం ఉన్న అనేక విషయాలు దీని గురించి వివరంగా చెప్పడం జరిగింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది కొత్త ఏముంది, ప్రతి సంవత్సరం జరిగేటువంటిది కదా ఓట్లు మార్పులు చేర్పులు, దానికి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పని ఒక అనుమానం. క్షేత్రస్థాయిలో మీకు ఉన్నంత అనుభవాన్ని గురించి కానీ, మీకు తెలిసినంతగా ఓట్లు చేర్పుల గురించి కానీ మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఓట్లు చేర్పులు, ఓట్లు తొలగింపులు, ఓట్లు మార్పుల్ని ప్రతి సంవత్సరం జరుగుతుంది. దాన్ని ఎస్ఎస్ఆర్ పిలుస్తాము, స్టేట్ సమ్మరీ డివిజన్, స్పెషల్ సమ్మరీ డివిజన్. ఇది దానికి భిన్నంగా జరిగేటువంటిది. ఎప్పుడో 2002 ఉన్నటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఏ విధంగా చేస్తారనేటువంటిది కూడా సోదరులు శివశంకర్ రెడ్డి గారు వచ్చున్నారు. ఆయన మీకు విపులంగా దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది. అయితే నేను ప్రత్యేకించి మిమ్మల్ని కోరుకునేది, బూత్ లెవెల్ ఏజెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ ఒక్క ఓట్లో ఏముంది అని కానీ, లేదా ఈ ఓటు వల్ల ఏమవుతుందని కానీ దయచేసి ఎవ్వరూ అనుకోవద్దు. మనం ఎలక్షన్ చేసేటప్పుడు ఒక్క ఓటుతో ఏమన్నా ఓడిపోతామేమో అన్నట్టుగానే ఎలక్షన్ చేయాలి. బహుశా మీ అందరికీ తెలుసో తెలియదో, మన తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఒకే ఒక ఓటుతో దుబాయ్ నుంచి వచ్చినటువంటి విజయ్ అభిమానించినటువంటి ఓటుతో గెలిచాడు. కాబట్టి ఒక్క ఓటు అనేటువంటిది కూడా ఒక్క ఓటుతో గెలుస్తామేమో లేదా ఒక్క ఓటుతోనే ఓడిపోతామేమో అన్నట్టుగా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి దీనిలో నేను మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నాం, ప్రసన్న ఒక్కడే ఉండడు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి. మీకు మరలా చెప్పేది, రేపు ప్రసన్నను మనం గెలిపించుకోవాలి అని అనుకుంటే అందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు నిలబడితే ఏ విధంగా కష్టపడతారో, మీరు నిలబడితే మీ ఓటు పోతే మీరు ఏ విధంగా బాధపడతారో అదే విధంగా ఆయనకు సంబంధించినటువంటి ప్రతి ఓటు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. అదేవిధంగా మీరు రెండే విషయాలు, మనకి సంబంధించి అర్హత కలిగినటువంటి ఓటు పోకూడదు, అవతలి వాడి ఓటు పొరపాటున కూడా అర్హత లేనటువంటి ఓటు దాన్ని తొలగించి తీరాల్సిందే. ఈరోజు మనం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నామంటే, మనము పోటీ చేస్తున్నటువంటి మన ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు అనేవాడు చాలా మంది అనుకుంటారు, ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు అంత చెత్త ముఖ్యమంత్రి బహుశా ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేదంతా, చంద్రబాబు నాయుడు ఎప్పుడో అడ్మినిస్ట్రేటర్ కాదు, మ్యానిపులేటర్. చంద్రబాబు మమ్మీని మమ్మీగా మార్చగలడు,
ఏది ఏమైనా చేయగలడు, మంచిని చెడుగా చూపించగలడు, చెడును మంచిగా చూపించగలడు. అతని సిద్ధాంతమే అది. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఏంటంటే, నేను అనుకుంటే సీతను స్మితను చేయగలను, స్మితను సీతను చేయగలను అనేటువంటి ఆలోచన స్థాయిలో ఉన్నటువంటి దుర్మార్గుడు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. అందుకని ఏదైనా సరే ఈరోజు చంద్రబాబు ఉపన్యాసం కొంత మీద, ఎందుకంటే చంద్రబాబు ముఖం చూడడానికి కూడా పెద్ద ఇష్టం ఉండదు. ఏంటో దాంట్లో చెప్పాడు, నిజం ఒప్పుకోవాలంట, ఆడబిడ్డ మీద ఇవ్వలేకపోయాడట, ఆడబిడ్డ మీద ఇవ్వలేకపోయాడు కాబట్టి పీపోరు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి ఆ రుణం తీర్చుకుని ఆమె నిలబెట్టుకున్నానని చెప్పాడు. ఎంతకన్నా సిగ్గుమాలినటువంటి వాడు, సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశం ఎదిగినా కూడా కనపడేమో అనిపిస్తుంది. కాబట్టి అసహ్యాన్ని జయించినటువంటి వాడు. అతను ఉన్నటువంటి సిద్ధాంతం అధికారంలో రావాలంటే ఈ మాట చెప్తే మనం నవ్వుతారని ఏమి పట్టించుకో, నవ్వు ఎగతాళి చేయి, హేళన చేయి, ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు కావాల్సింది కుర్చీ, అధికారం తప్ప మరొకటి కాదు. అందుకని అటువంటి వ్యక్తి ఏదో ఒక విధంగా వీటికి సంబంధించి వాళ్ళకి దొంగోటు ఉంచుకున్నారు. ఎందుకంటే కుప్పంలోనే దొంగోటు ఉంచుకుని గెలిచేటువంటి వాడు చంద్రబాబు నాయుడు. దాదాపుగా 30,000 ఓట్లు బయట తమిళనాడు రాష్ట్రం నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి ఈరోజు శివశంకర్ రెడ్డి మీకు చూపించాడు. కుప్పంలో ఒక్కొక్కడికి 5 ఓట్లు 6 ఓట్లు ఉండేటువంటి పరిస్థితి. అటు గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం మొత్తం అవినీతి, అక్రమాలు, అబద్ధాలు తప్ప మరొకటి ఉండదు. ఏదో విధంగా తనకు గెలవాలని చెప్పి అధికారులను గుప్పిట్లో పెడుతున్నటువంటి ప్రయత్నం చేస్తాడు. మీరు మీ స్థాయిలో మనకి అనుకూలమైనటువంటి ఓటు, అర్హత కలిగినటువంటి ఓటు ఒక్కడు కూడా పోకుండా, అవతల వాళ్ళ దొంగ ఓటు ఒక్కడు కూడా తొలగించకుండా ఉంటే పోరాడండి. మీ స్థాయిలో కాకపోతే ప్రసన్న దృష్టికి చెప్పండి. ప్రసన్నతో పాటు మేము అందరం వెళ్ళి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తిష్ట వేసి కూర్చుని మనకి సంబంధించినటువంటి ఓటు ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూసేటువంటి బాధ్యత మా అందరిదైనటువంటి విషయాన్ని. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్క ఓటు దొంగ ఓటు కూడా ఎవరో అంటుంటారు, మామూలుగా కొద్దిగా సర్దుబాటు ధోరణి ఉంటుంది. మెట్ట ప్రాంతాలు అయితే ఒప్పుకోరు, కానీ డెల్టా ప్రాంతాలు కొంచెం సర్దుబాటు ధోరణి ఉంటుంది. ఆ పనిగా ఒకటి ఏమో ఉందన్న తాను. రెండవది, బూత్ లెవెల్ ఏజెంట్గా నియమించాం. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు మేము చేసినటువంటి మీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు బూత్ లెవెల్ ఏజెంట్గా నువ్వు ఎవరు నియమించుకుంటావా, నియమించుకున్నా అని చెప్పి దానికి సంబంధించినటువంటి అథారిటీ ఏదైతే ఉందో అది ప్రసన్నకి ఇచ్చాడు. ప్రసన్న స్థానికంగా ఉండే నాయకులు అందరితో మాట్లాడి ఆ బాధ్యతలు మీకు అప్పచెప్పాడు. మీకు అప్పచెప్పిన తర్వాత మీరు చేయాల్సింది ఏదైతే మీది ఈ రోజు దానికి సంబంధించి ఇది దాదాపుగా 3 నెలల పాటు జరిగేటువంటి ప్రక్రియ. ప్రతిరోజు దీనికి సంబంధించి కొంతమంది బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటు మన నాయకులు కూడా తిరగచ్చు. కానీ బూత్ లెవెల్ ఏజెంట్ అనేటువంటిది సంతకం పెడితేనే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ మనం చెయ్యలేము అని అనుకుంటే ఏమి ఇబ్బంది లేదు, దయచేసి అయ్యా నా వల్ల కాదు అనుకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటాం. కానీ నేను ఆ బాధ్యతలు తీసుకుంటాను, నిర్వర్తిస్తాను అని చెప్పి ఎక్కడన్నా మీరు అలసత్వం ప్రదర్శిస్తే అది పార్టీకి, ప్రసన్నకి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దాని విషయంలో మీరు ఖచ్చితంగా సమయం వెచ్చించాల్సిందే, మనకు సంబంధించినటువంటి ఓటు సాధించాల్సిందే, మనకు సంబంధం లేనటువంటి దొంగ ఓటు ఉంటే తొలగించాల్సిందే అనేటువంటిది స్పష్టంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇకపోతే చాలా మంది మాట్లాడుతున్నారు, మొన్నటిదాకా ఎక్కడున్నారు, ఏదో అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది గోగురు తెలుగుదేశం పార్టీని చూస్తే. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంత గట్టిగా మాట్లాడారు. ఏదో అసలు తెలుగుదేశం పార్టీని పెంచి పోషించి వాళ్ళే తెలుగుదేశం పార్టీ నీడన పెరిగినట్టుగానే మాట్లాడుతున్నారు. మీరు పెరిగింది ఎవరి నీడన? మీకు గుర్తింపునిచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఈ రోజు మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కాగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష అవునా కాదా అనేటువంటిది మీరు ఆత్మ పరిశీలన చేస్తారు. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని సభల్లో, ఎన్ని సమావేశాల్లో మీరు మైకులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు లేవు అని చెప్పి పొగిడి ఈరోజు మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మాకే బాధ లేదు, మీరంటే కూడా చాలా మంది 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళ ఏ విధంగా ఉంటుందంటే వాడికి సమాధానం కూడా చెప్పరు, పట్టించుకున్నాడు పట్టించుకోడు. నేను అడిగేది ఏంటంటే మీరు మాట్లాడే ముందు ఆలోచన చేయాల్సింది, ఈ జిల్లాలో ఎంతమంది కోటీశ్వరులు లేరు, అంతమంది కోటీశ్వరులకు పదవులు రాలేదే. మీ కుటుంబానికి ఆ గౌరవం, గుర్తింపు వచ్చి సుదీర్ఘకాలంగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా నేను పార్లమెంట్ లో అడుగు పెట్టాలన్నటువంటి ఆ కళను నిజం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఎవరు వస్తారా, ఏం చేస్తారనేది పక్కన పెడితే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో
ఈ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు తిరిగినా కోవూరులో నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యేగా. కాబట్టి ఈ రోజు జనాలు బాధపడుతున్నారు. 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ రోజు నాకే ఆశ్చర్యం వస్తుంది. ఇది సభ ఏదన్నా ఎన్నికలకు 3 నెలలు 4 నెలల ముందు జరగాల్సినటువంటి సభ. అప్పుడైతే జనం బయటకు వస్తారు. అటువంటిది 2 సంవత్సరాల అయిన తర్వాత 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉండగానే మనకి ఏమీ భయం లేదు, పోదాం పదండి అన్నారంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గత కొవ్వూరులో బంగాళాఖాతంలో కలిసిపోతున్నటువంటి కాబట్టి మనం పోరాడదాం. ఏదన్నా అవసరం వస్తే ప్రసన్నతో పాటు మేము అందరం ఉంటాం. ప్రసన్న మా అందరికీ పెద్దన్న లాంటి వాడు. బహుశా రాష్ట్రంలోనే ఆ రోజు పార్టీ పెట్టక ముందే 2 శాసనసభ్యులు అయితే, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారైతే ఆ 2వ గౌరవం ఈ రాష్ట్రంలోనే దక్కించుకున్నటువంటి నియోజకవర్గం ప్రసన్న రూపంలో కోవూరు నియోజకవర్గం అని చెప్పి చాలా మంది కనపడుతున్నారు. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఎవరైనా కనపడితే పెళ్లిళ్ళు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఎలా ఉంది కోవూరు అంటే, అబ్బా కోవూరు నాశనం అయిపోయినారు, కోవూరు అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయారు, ప్రసన్న కుమార్ రెడ్డిని పోగొట్టుకున్నామని చాలా మదన పడుతున్నారు అనేటువంటి స్టాండర్డ్ గా మాట్లాడేటువంటి మాట. ఇంకేం మాట్లాడారు? అబ్బా కోవూరు నియోజకవర్గం కథ అయిపోయింది, పని అయిపోయింది, పోతే పని చేయదు. ఈ రోజు మీకు ఇంటికి వస్తే మిమ్మల్ని